వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు కరికే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యలు మీడియా సమావేశం నిర్వహించారు. కురుమలను అడ్డం పెట్టుకొని కొంతమంది పదవులు తెచ్చుకున్నారని, అలాంటి వారు వెంటనే వారి పదవుల నుంచి తప్పుకోవాలని అన్నారు. సరిహద్దు రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా ఎలాంటి రవాణా జరగకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిపి సునీల్ దత్ సూచించారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి ఆయన రికార్డులు, కేసులు వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల వృద్ధ దంపతుల హత్య కేసులు నిందితులను ప్రణాళిక సాంకేతికతతో అరెస్ట్ చేసిన పోలీసులు ఉద్యోగులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని, ప్రతిభను మెరుగుపరుస్తాయని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిల్లో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుభాభినందనలు తెలియజేశారు. అదే స్ఫూర్తితో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ్యులు కొంతమంది తాగి సభకు వస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని అనడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి తీరు సరిగ్గా లేదు, మీ మంత్రులు తప్పు చేసినా శ్రీధర్ బాబు సరిదిద్దాలి అని హరీష్ రావు అన్నారు. కాగా మంత్రి శ్రీధర్ బాబుల సభలో పలు బిల్లులు ప్రవేశపెడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తమను రెగ్యులరైజ్ చేయాలంటూ నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ వారికి మాట ఇచ్చిందని, ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా మాజీ మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వేకువజామున మున్సిపల్ కార్మికులు పనులకు వెళ్లే ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పోలంపల్లిలో నిర్వహించే కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించే జాతరను విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు సలేంద్ర శివయ్య అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దోపిడీదారుల గుండెల్లో దడ పుట్టించి రైతు కూలీల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రజల మనిషి కేవల్ కిసాన్ ముదిరాజ్ అన్నారు. లగచర్ల రైతులకు మద్దతుగా ఉద్యమిస్తామని సిడిసి మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని చెప్పారు. సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడా జ్యోతిని కలెక్టర్ వెలిగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుండి ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులు తయారు కావాలని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, క్రీడల్లో మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిరంకుశత్వం రోజురోజుకు పెరిగిపోతుందని మందమర్రి పట్టణ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. లగచర్లలో రైతులపై బనాయించిన కేసులను నిరసిస్తూ మండమర్రి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజా రమేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.